ఆరాధించే దాని కొరకై ఒక మాట మనం చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథము నుండి పాత నిబంధన గ్రంథము, హబక్కూకు గ్రంథము 3వ అధ్యాయము 2వ వచనాన్ని మనమందరము కలిసి చదువుకుందాం. పాత నిబంధనలో పేజీ సంఖ్య 771వ పేజీలో రాయబడిన దేవుని వాక్యాన్ని బైబిల్ కలిగిన వారు, బైబిల్ చదవగలిగిన వారు నాతో పాటు కలిసి చదవడానికి ప్రయత్నం చేయండి. హబక్కూకు గ్రంథము 3వ అధ్యాయము 2వ వచనం. యెహోవా, నిన్ను గూర్చిన వార్త విని నేను భయపడుచున్నాను. యెహోవా, సంవత్సరములు జరుగుచూ ఉండగా నీ కార్యము నూతనపరచుము. సంవత్సరములు జరుగుచుండగా దానిని తెలియచేయము. కోపించుచునే వాత్సల్యమును జ్ఞాపకమునకు తెచ్చుకొని. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన యేసు ప్రభువా, మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. దేవా, మీరెంతైనా కూడా నమ్మదగినటువంటి దేవుడు అయి ఉండి మా ఎడల మీకు వాత్సల్యత నూతనముగా కలిగినదై, మరి ఈ రోజున మా జీవితాల్లో మీరు మాకు అనుగ్రహించిన మరొక నూతన సంవత్సర దయా కిరీటాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. మీరు అనుగ్రహించిన ఈ నూతన సంవత్సరంలో ప్రభువా, నూతన అనుభవం కలిగిన వారమై, నూతన పరచబడినటువంటి వారమై, మరి తొలి రోజున నీ ఇంటిలో నీ కృపా సింహాసనం దగ్గర మిమ్మల్ని ఆరాధించడానికి కొరకై మీరు సిద్ధపరిచి సమకూర్చి తీసుకొచ్చిన ప్రతి సహోదరుడు సహోదరిని బట్టి మీకు వందనాలు. ఇంకెవరైతే మీ ఏర్పాట్లో మీ ప్రణాళికలు ఉన్నారో అట్టి వారు త్వరపడి మీ ఇంటికి రావడానికి కొరకై మీరే మార్గములు సరళం చేయమని వేడుకుంటున్నాం. ఇప్పటి వరకు సియోని గీతాలతో మిమ్మల్ని కీర్తించి కొనియాడే కృపనిచ్చారు, అందుని బట్టి స్తోత్రాలు. ఈ సమయంలో కొద్ది సమయము దేవా, మరి ఆరాధన కొరకు కావాల్సిన కొన్ని తలంపులు మీరు మాట్లాడితే మేము విని వాటిని హేతువు చేసుకుని కొద్దిసేపు ఈ నూతన సంవత్సరంలో మిమ్మల్ని ఆత్మతో సత్యంతో ఆరాధించాలని ఆశపడి మీ వైపు చూస్తూ ఉండగా మీరే మాతో మాట్లాడి మహిమ పొందమని యేసుక్రీస్తు ప్రభు నామంలో స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. సరే, మంచిది. ఇందాక తెల్లవారుజామున 3:30 వరకు మనం ప్రభువుని ఆరాధన చేస్తూ వచ్చాం. చాలా సంతోషం. రాత్రి క్రొత్త సంవత్సరం కాబట్టి క్రొత్త సంవత్సరంలో క్రొత్త గీతము పాడి ప్రభువుని, కొత్త కీర్తన పాడి ప్రభువుని ఆరాధించాలి అని చూసాం. ఎందుకు కొత్త కీర్తన పాడాలి అంటే 7 సంగతులు చూపించాను నేను మీ కీర్తన గ్రంథంలో. మరి ఆయన మనకిచ్చిన రక్షణ కొరకై క్రొత్త కీర్తన, రెండవది ఆయన మనకిచ్చిన వాక్యము కొరకై కొత్త కీర్తన, మూడవది ఆయన మనకిచ్చినటువంటి తన యొక్క సన్నిధి కొరకై క్రొత్త కీర్తన, నాలుగవది ఆయన మనకిచ్చిన విజయం కొరకై క్రొత్త కీర్తన, ఐదవది ఆయన మనకిచ్చిన ఆత్మీయమైనటువంటి సంతృప్తి కొరకై క్రొత్త కీర్తన, ఆ తరువాత ఆయన మన జీవితంలో చేసిన ఆశ్చర్య కార్యముల కొరకై క్రొత్త కీర్తన, ఆ తర్వాత మనల్ని చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి పిలిచి ఈ రోజున రాజులైనటువంటి యాజక సమూహముగా ఏర్పరచబడినటువంటి వంశముగా దేవుని సొత్తైన ప్రజలుగా చేసిన హేతువును బట్టి కొత్త కీర్తనతో మనం ప్రభువుని ఏం చేస్తూ వచ్చాం? ఆరాధించాం. ఇప్పుడేం పాడాము? నూతన గీతము కదా. ఇప్పుడు ఏ సంవత్సరంలోకి వచ్చాం? రాత్రి క్రొత్త సంవత్సరం, ఇప్పుడు ఉదయం నూతన సంవత్సరం. రెండు ఒకటే, ఊరికే అట్లా చెప్పాను అంతే. ఇప్పుడు నూతన గీతం, ఇప్పుడు నూతనత్వం. అందుకని మనం ఒక వచనం చదివాం. ఏమన్నాడు? యెహోవా, సంవత్సరములు జరుగుచూ ఉండగా నీ కార్యమును నూతనపరచు. ఇంకొక మాట కూడా చదవండి. 41వ అధ్యాయం 19వ వచనం, 43:19 యెషయా గ్రంథం 43వ అధ్యాయం 19వ వచనం కూడా చూడండి. అది చాలా, అక్కడ ఆగండి. నూతన సంవత్సరంలో దేవుడు ఏం చేయబోతున్నాడట? నూతన క్రియ, లేదా హబక్కూకు ప్రకారం అయితే నూతన కార్యము అని చూసాం. సరే, మంచిది. రండి గబగబా. ఎక్కువసేపు నేను మిమ్మల్ని ఇబ్బంది పెట్టను, ఎందుకంటే ఇందాక 4 వరకు మీరు మెలకు ఉన్నారు. మళ్ళీ ఇప్పుడు ప్రేమ విందు అయిన తర్వాత మళ్ళీ ఇంటికి వెళ్ళాలి, మళ్ళీ సాయంత్రం రావాలి. కాబట్టి
ఎక్కువ సంగతులు చెప్పను, మూడు సంగతులు చెప్పి ముగించేస్తాను ఆరాధన కొరకు. ఏమి నూతనత్వాన్ని గురించి ఉదయకాల సమయంలో ఏం చేశాడు, నూతనమైన కార్యము ప్రభు మన జీవితంలో అని 3 నూతనమైన సంగతులు చూపిస్తాను బైబిల్లో నుంచి. వాటిని ఆధారం చేసుకుని కొంతసేపు ప్రభువుని ఆరాధన చేద్దాం. మొదటి సంగతి యెహెజ్కేలు గ్రంథము 36వ అధ్యాయము 26వ వచనం. యెహెజ్కేలు గ్రంథము 36వ అధ్యాయము 26వ వచనం. నూతన హృదయమును నేనిచ్చెదను, నూతన స్వభావము మీకు కలుగజేసేదను, రాతి గుండె మీలో నుండి తీసివేసి మాంసపు గుండెను మీకు ఇచ్చేదను. చెప్పండి, మొదటిది ఏం చేశాడట దేవుడు? మనకి నూతనమైనటువంటి హృదయాన్ని ప్రభు మనకిచ్చిన హేతువును బట్టి హృదయపూర్వకంగా ప్రభువును మనం ఏం చేయాలి? ఆరాధించాలి. మరి ఒకప్పుడు మనకి ఏ హృదయం ఉండేది అది కూడా తెలుసుకోవాలిగా. ఒకప్పుడు ఏ హృదయము? తీయండి, మార్క్స్ వార్త 7వ అధ్యాయము 21, 22, 23 వచనాలు త్వరగా చదవండి. మార్క్స్ వార్త 7వ అధ్యాయము. లోపలి నుండి అనగా మానవుని యొక్క హృదయములో నుండి దురాలోచన, జారత్వము, దొంగతనము, నరహత్య, వ్యభిచారము, లోభము, చెడుతనము, కృత్రిమము, కామవికారము, మత్సరము, దేవదూషణ, అహంభావన, అవివేకము. ఎన్ని ఉన్నాయి మొత్తం? 13. నేను లెక్క పెట్టాను. ఎన్ని? 13. ఇవన్నీ ఎక్కడున్నాయట? అక్కడే చదివారుగా పైన. మానవుని యొక్క హృదయంలో ఉన్నాయి. కింద చదువు, 23 చదువు. ఈ చెడ్డవన్నీ ఇప్పుడు చెప్పిన ఈ 13 కూడా ఎటువంటి లక్షణాలు అంటే ఇవి చెడు లక్షణాలు. ఈ చెడ్డవన్నీ కూడా మానవుని యొక్క హృదయంలో నుండి బయటకు వచ్చి మానవుని ఏం చేస్తూ ఉన్నాయి? అపవిత్రపరుస్తూ ఉన్నాయి. అంటే ఇప్పుడు చూడండి, ప్రభువుని ఆరాధించడానికి కలిగిన కారణం ఏంటి అంటే, దేవా ఒకప్పుడు నా హృదయం ఎటువంటి హృదయము? చెడిపోయినటువంటి హృదయం. ఎట్లా చెడిపోయింది? ఇదిగో ఇప్పుడు మనం చదివిన ఈ 13 రకాల చెడ్డ లక్షణాలు నా హృదయంలో కూడా ఉన్నాయి. ఎప్పటి నుంచి చెడిపోయింది అంటే ఆది కాండంలో 8వ అధ్యాయంలో రాయబడి ఉంటుంది. మానవుని యొక్క హృదయము బాల్యము నుండి, ఫ్రమ్ ద చైల్డ్హుడ్, బాల్యము నుండి కూడా ఈ హృదయం ఎటువంటి చెప్పండి? చెడిపోయినటువంటి హృదయము. 2 ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం 9వ వచనం. ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం 9వ వచనం. ఎటువంటిది మన హృదయము అంటే అక్కడ రాయబడింది ఇంకొక మాట. హృదయము అన్నిటికంటే కూడా మోసకరమైనది, అది ఘోరమైనటువంటి వ్యాధి. చూడండి ఎన్ని ఉన్నాయో. ఒకటేమో మన హృదయము చెడిపోయిన హృదయము, రెండవది మన హృదయము మోసకరమైన హృదయము, 3 మన హృదయము ఘోరమైనటువంటి వ్యాధి కలిగినటువంటి హృదయము, 4 మన హృదయము ఇప్పుడు మనం చదివిన 36-26 యెహెజ్కేలు ప్రకారం రాతి లాంటి హృదయము, 5 మన హృదయము మొండి హృదయం అండి ఒకప్పుడు. అవునా కాదా? 5 సంగతులు అక్కడే చూసాం మనం. ఇది మన హృదయం యొక్క స్థితి ఒకప్పుడు. ఇలా మన హృదయాన్ని కఠినం చేసుకుని, రాతిలాగా మొండి చేసేసుకుని, చెడిపోయిన హృదయం కలిగిన వారమై, మోసపూరితమైనటువంటి హృదయాన్ని కలిగినటువంటి వారమై, మరి ఘోరమైనటువంటి పాపము అనేటటువంటి వ్యాధి కలిగినటువంటి హృదయం కలిగిన వారమై బ్రతుకుతున్నాం మనం. కాబట్టే మన హృదయాల్లో ఏముండట్లేదు, అప్పుడు నెమ్మది లేదు, శాంతి లేదు, సమాధానం లేనే లేదు. అట్లాంటి మన జీవితంలో ఈ యేసుక్రీస్తు ప్రభువారు ఏం చేశారట? లోక పాపమును మోసుకుని పోయే దేవుని గొర్రెపిల్లగా ఆయన భూమి మీదకి వచ్చి కలువరి శిలువలో ఆయన చేసిన త్యాగపూరితమైనటువంటి బలియాగము ద్వారా పాపమంటే ఏంటో ఎరుగని ప్రభువు నీ కొరకు నా కొరకు ఆ శిలువలో మన పాపమంతటిని కూడా మోసాడు, మన శాపమంతటిని కూడా ఆయన మీద వేసుకుంటూ వచ్చినాడు. ఈ రోజున ప్రభు అంటున్నాడు, ఆ రాతి లాంటి హృదయము, మొండి లాంటి హృదయము, చెడిపోయినటువంటి హృదయము, మోసకరమైన హృదయము, ఘోరమైనటువంటి పాపము అనే వ్యాధి కలిగిన హృదయాన్ని నేను తీసివేసి ఏమిస్తున్నాను నీకు? నూతన హృదయము. అది నూతన సంవత్సరంలో ప్రభువుని ఆరాధించడానికి కలిగిన నూతనమైన కార్యము. ఏంటిది? ఏం చేసినాడు ఈ రోజున? నా హృదయాల్లో నూతనమైన కార్యం అంటే, ఒకప్పుడు నా హృదయం రాతి లాంటి హృదయం, ఒకప్పుడు నా హృదయం మొండి లాంటి హృదయం. ఎవరు నాకు సువార్త చెప్పినా కూడా మా తెలుసులేవాయ్, ఎలవాయ్, మా తెలుసులే, మా దేవుడు మాకున్నాడు లేవాయ్ అని గద్దించేటటువంటి హృదయం ఈ హృదయము మొండి హృదయం కదా. ఈ రోజున ఏం చేసినాడు? దేవుడి హృదయాన్ని తీసివేసి నూతనమైనటువంటి హృదయాన్ని ఇచ్చినాడు. ఆ హేతువుని బట్టి నేనేం చేయాలా?
నూతనమైన హృదయము, నూతనమైనటువంటి స్వభావాన్ని, న్యూ యాటిట్యూడ్, నూతనమైనటువంటి స్వభావాన్ని, నూతన హృదయాన్ని ప్రభు మనకిచ్చిన హేతువును బట్టి దేవుడిచ్చిన నూతన హృదయంతో నూతన సంవత్సరంలో నూతన గీతము పాడి నూతనమైనటువంటి విధానంలో ప్రభువు చేసిన నూతన కార్యాన్ని జ్ఞాపకం చేసుకుంటూ నీవు నేను ప్రభువుని ఆరాధించబద్దులమై ఉన్నా. మొదటి సంగతి. రెండవది 51వ కీర్తన 10వ వచనం. 51వ కీర్తన 10వ వచనం. నా యందు శుద్ధ హృదయము కలుగచేయము, నా అంతరంగములో స్థిరమైన మనస్సును. ఏ మనస్సు అట ఇది? నూతనముగా పుట్టించంటే ఏ మనస్సు ఇది? నూతనమైన మనస్సు. ఇందాక నూతనమైన హృదయము. రెండవది నూతనమైనటువంటి స్థిరమైన మనస్సు అనుకుందాం. పోని మీ మాట ఎందుకు కాదనాలి? స్థిరమైన మనస్సే. ఒక మనసు అట్లాగే ఉంటుంది. కానీ దావీదు ఉద్దేశం ఏంటంటే నా మనసు తప్పిపోయింది, చంచలమైపోయింది, నా మనసు అటు ఇటు తొలగిపోయింది, కాబట్టి నీకు విరోధంగా నేను పాపం చేశాను అని పశ్చాత్తాపడుతూ ఇప్పుడు అంటున్నాడు, దేవా ఇంకా నేను అట్లాంటి పాపం చేయకుండా ఉండాలి అంటే నా మనస్సును నేను స్వాధీనంలో ఉంచుకోవాలి. అదే కదా సామెతలో సొలొమోను అన్నాడు, పట్టణమును పట్టుకునేవానికంటే తన మనస్సును స్వాధీనంలో ఉంచుకునేవాడే ధన్యుడు అన్నాడు. కాబట్టి నా మనస్సుని ఇప్పుడు నేను స్వాధీనంలో ఉంచుకుంటాను, మళ్ళా నాకు నూతనమైనటువంటి స్థిరమైనటువంటి మనస్సు నాకు ఇవ్వయ్యా అన్నాడు. చెప్పండి, ఒకప్పుడు మన మనస్సు కూడా ఎటువంటి మనస్సు? కోతి లాంటి మనస్సు. అవునా? కోతి ఏం చేస్తాయి చెప్పండి? అక్కడి నుంచి ఇక్కడికి, ఇక్కడి నుంచి అక్కడికి, అటు నుంచి ఇటు, అటు ఇటు ఏం చేస్తూ ఉంటుంది? గొంతులేస్తూ ఉంటుంది. మన మనసు కూడా అంతే. ఒకప్పుడు దేని మీద కూడా మన మనసు ఎట్లా లేదు చెప్పండి? స్థిరంగా లేనే లేదు, అటు ఇటు కదిలిపోతూ ఉండేది. చంచలమైనటువంటి మనస్సు మన మనస్సు, లేదా అపవిత్రమైనటువంటి మనస్సు మన మనస్సు. మన మనస్సు అటు ఇటు కదిలిపోయేటటువంటి మనస్సు, దేన్ని చూస్తే దాని మీద ఆకర్షణకు లోనయ్యేటటువంటి మనస్సు. ఇవన్నీ రాసుకోవచ్చు మనం. ఇలాంటి చెడిపోయినటువంటి మనస్సు మన మనసు ఒక మనస్సు, భ్రష్ట మనస్సు మన మనసు ఒక మనస్సు, తుచ్చమైనటువంటి కోరికలు, ఆశలు కలిగినటువంటి మనస్సు మన మనస్సు. ఇవన్నీ ఎక్కడున్నాయి? రోమాపత్రిక మీరు చూసినట్లయితే 1:25, 28, 22 మూడిట్లో చెప్పినాను నేను. అయ్యే చెప్పాను. మీరు రెఫరెన్స్లు చెప్తే టైం అవుతుందని చెప్పేస్తున్నాను నేను. ఇవన్నీ మన మనస్సును గురించి మీరు రాసుకుంటూ వస్తే ఒకప్పుడు మన మనస్సు ఇట్లుండేది. ఇలాంటి చెడిపోయి భ్రష్టమైనటువంటి తుచ్చమైనటువంటి ఆశలకు, తుచ్చమైనటువంటి కోరికలకు లోనై మరి దేవునికి విరోధమైనటువంటి మనస్సు మనం కలిగి ఉన్న మన జీవితాల్లో కూడా ఈ నూతన సంవత్సరంలో మరి ప్రభుని ఆరాధించడానికి కలిగిన కారణం ఏంటి అంటే ఆయన మనకు కూడా ఇప్పుడు ఏం కలుగు చేసినాడు చెప్పండి? నూతనమైనటువంటి మనస్సు. ఆ మనస్సే ఏ మనస్సు? ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 5వ వచనంలో రాయబడి ఉంటుంది, క్రీస్తు యేసుకు కలిగిన ఈ మనస్సు అంటాడు. ఆ తర్వాత రోమాపత్రిక 8వ అధ్యాయం 6వ వచనంలో రాయబడి ఉంటుంది, ఆత్మానుసారమైనటువంటి మనస్సు అని రాయబడింది. ఆ తర్వాత ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం 9వ వచనంలో రాయబడి ఉంటుంది, జ్ఞానము కలిగినటువంటి మనస్సు. ఇవి ఇచ్చాడు మనకి దేవుడు. నూతనమైన మనస్సు లేదా నూతనమైనటువంటి స్థిరమైనటువంటి మనస్సు అంటే ఏ మనస్సు అంటే రక్షణార్థమైన మనస్సు. ఇంకొక మాట 2 కొరింథీ పత్రిక 7వ అధ్యాయం 10వ వచనంలో పౌలు అంటాడు, దైవ చిత్తానుసారమైనటువంటి దుఃఖము రక్షణార్థమైనటువంటి మారు మనస్సు యొక్క అనుభవంలోనికి నిన్ను నడిపిస్తుంది అని చెప్పండి. 1 రక్షణనిచ్చినటువంటి మనస్సు, 2 ఆత్మానుసారమైనటువంటి మనస్సు, 3 క్రీస్తు యేసు కలిగినటువంటి మనస్సు, 4 జ్ఞానము కలిగినటువంటి మనస్సు. అదే నూతనమైనటువంటి మనస్సు. ఈ రోజున ప్రభు మన మనస్సును ఏం చేశాడు చెప్పండి? నూతన పరిచాడు. లేకపోతే ఒకప్పుడు మన మనస్సు ఎటువంటి మనస్సు? మన మనస్సు కూడా చెడిపోయిన మనస్సే, మన మనస్సు కూడా చంచలమైనటువంటి మనస్సే, మన మనస్సు కూడా తప్పిపోయినటువంటి మనస్సే, ఎటు చూస్తే దాని మీదకి ఆకర్షణకి లోనయ్యేటటువంటి మనస్సే. ఇప్పుడు ఆ మనస్సును ఏం చేసినాడు దేవుడు? తీసిపడేసినాడు. ఇప్పుడు ఆయన మీద దృష్టి ఉంచేటటువంటి స్థిరమైనటువంటి మనస్సు. ఒక మాటలో చెప్పాలంటే యేసుక్రీస్తు ప్రభువారు ఏ మనస్సు అయితే కలిగి ఉన్నారో అలాంటి మనస్సుని ఈ రోజున ఈ నూతన సంవత్సరంలో నూతన కార్యం చేస్తానని ఆ నూతనమైన మనస్సునిచ్చిన హేతువును బట్టి నేనేం చేయాలా? మనస్ఫూర్తిగా మనము ప్రభువుని ఆరాధించబద్దులమై
ఉన్నాం. ఇది రండి మూడవది కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 17వ వచనం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 17. ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించను, ఇదిగో సమస్తమును క్రొత్తవా. మళ్ళీ మూడవది ఏం చేసినాడట? మనల్ని నూతన సృష్టిగా, అంటే నూతన వ్యక్తులుగా మనల్ని ఆయన మారుస్తూ వచ్చినాడు. అంటే దాని అర్థం ఏంటి చెప్పాను రాత్రి. పాతవన్నీ కూడా ఏమైపోయినాయి చెప్పండి? గతించిపోతా వచ్చింది. పాత వాటిలన్నిటినీ మనలో నుంచి దేవుడు ఏం చేసినాడు? తీసేస్తూ వచ్చినాడు, నూతన సృష్టిగా చేశాడు. ఒకప్పుడు మనకు తెలుసు, యోహాను సువార్త 8వ అధ్యాయం 44 అంటాడు, మీరు మీ తండ్రి యొక్క అపవాది యొక్క సంబంధులు అన్నాడు. కాబట్టి ఇప్పుడు మనల్ని నూతనమైనటువంటి సృష్టిగా చేశాడు. ఎట్లా? ఎందరూ, యోహాను సువార్త 1వ అధ్యాయం 12వ వచనంలో, ఎందరూ ఆయన నామం నందు విశ్వాసం ఉంచెదరో, ఎందరూ ఆయనను అంగీకరించెదరో, తన నామం నందు విశ్వాసం ఉంచి వారందరికీ ఆయన పిల్లలు అవడానికి దేవుడు అధికారాన్ని ఇచ్చాడు. అంటే ఆ రీతిగా మనల్ని ఏం చేశాడు? ఆయన నూతన సృష్టిగా చేశాడు. అందుకనే రోమాపత్రిక 8వ అధ్యాయం 1వ వచనంలో రాయబడి ఉంటుంది, ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధి కూడా లేనే లేదు. ఒకప్పుడు ఎవరు? మనమి శిక్షకి పాత్రులం కదా. పాపం వలన వచ్చే జీతము మరణం, మరణానికి పాత్రులం, శిక్షకి అర్హులమైనటువంటి వారం. అయితే ఏం చేసినాడు ప్రభువు? మనకు తెలుసు, యెషయా గ్రంథం 53వ అధ్యాయం 5వ వచనం, మన శిక్ష అంతటినీ కూడా మన అతిక్రమ క్రియలను బట్టి ఆయన గాయపరచబడుతూ వచ్చినాడు. మన దోషములన్నీ కూడా, మన దోషములను బట్టి ఆయన నలగొట్టబడుతూ వచ్చినాడు. మన సమాధానార్థమైనటువంటి శిక్ష ఆయన మీద పడుతూ వచ్చింది. అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలిగి. అంటే ఇప్పుడు మన శిక్ష అంతా కూడా యేసు ప్రభు వారు ఏం చేసినారు? భరిస్తూ వచ్చారు. వాస్తవంగా మనము శిక్షకి అర్హులమైన వారం. మనం చేసిన పాపాలకి, మన ఆలోచనల ద్వారా చేసిన పాపాల కొరకై యేసు ప్రభు వారి తల మీద శిక్ష, ముళ్ళ కిరీటం పెట్టించుకున్నాడు. మనం ఈ చేతులతో చేసిన పాపాల కొరకే మన మీదకి శిక్ష రావాలి. కానీ తన చేతుల్లో ఆయన మన కోసం ఏం చేసుకున్నాడు? మేకులు కొట్టించుకున్నాడు. ఈ కాళ్ళతో వెళ్ళగూడని స్థలానికి వెళ్ళినటువంటి కారణాన్ని బట్టి మన కాళ్ళకి శిక్ష రావాలి. కానీ మనల్ని ప్రేమించిన కారణాన్ని బట్టి ఆయన కాళ్ళలో మేకులు కొట్టించుకున్నాడు. ఆయన ప్రక్కలో బల్లెపు పోటు పొడిపించుకుంటూ వచ్చినాడు. ఇవన్నీ ఏంటి అంటే మన అందరి సమాధానార్థమైన శిక్షట ఆయన మీద మోపబడుతూ వచ్చింది. మన భారములన్నీ కూడా ఆయన ఏం చేసినాడు? వహిస్తూ వచ్చాడు, భరిస్తూ వచ్చాడు, సహిస్తూ వచ్చాడు. మనం పొందవలసిన శిక్ష అంతా కూడా ఆయనే పొందుతూ వచ్చాడు. ఈ రోజున మనల్ని క్రీస్తు యేసులో ఒక నూతనమైనటువంటి సృష్టి, న్యూ క్రియేషన్, ఒక నూతనమైన సృష్టిగా చేయడం ద్వారా అన్నాడు, ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధి లేనే. అది ప్రభువుని ఆరాధించడానికి కారణం. ఇప్పుడు మనం దేనికి కూడా భయపడాల్సిన అవసరం లేనే లేదు. ఇప్పుడు ఏ శిక్ష, ఏ శాపము, ఏ పాపము కూడా మన మీద ప్రభుత్వం చేయడానికి వీల్లేదు. ఏ శాపము కూడా మన మీద ఏలుబడి చేయడానికి అవకాశం అనేది లేనే లేదు. ఎందుకని మన శాపము, మన పాపము, మన శిక్ష అంతా కూడా నీ కొరకు, నా కొరకు, మరి సృష్టికర్త అయిన దేవుడు ఇంచుమించు 2024 సంవత్సరాలకి పూర్వమే ఆయన మానవుడిగా భూమి మీదకి దిగివచ్చి ఆ కలవరి శిలువలో ఆయన చేసిన త్యాగపూరితమైన బలియాగము ద్వారా, ఆయన చిందించిన నిర్దోషమైన, నిష్కలంకమైన, అమూల్యమైనటువంటి రక్తము ద్వారా మన శిక్ష అంతటిని కూడా ఆయన భరించి ఈ రోజున మనల్ని శిక్ష నుంచి తప్పిస్తాడు. ఇప్పుడు నూతన సృష్టిగా చేశాడు. ఏ శిక్షా విధి కూడా మన మీద లేకుండా చేశాడు. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 18లో ఏముందో చూడండి. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 18వ వచనంలో, ఏలయనగా మనలను దేవుని యొద్దకు తెచ్చుటకు అనీతిమంతులమైనటువంటి మన కొరకే నీతిమంతుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారు శరీర విషయంలో చంపబడి, ఆత్మ విషయంలో బ్రతికింపబడి, పాపముల విషయంలో ఒక్కసారే
శ్రమ. మన పాపములన్నిటి కొరకు ఎవరు శ్రమ పడ్డారట? యేసుక్రీస్తు ప్రభువారే శ్రమ పడ్డారు. ఇప్పుడు మన మీద పాపం ఎటువంటి ప్రభుత్వం చేయడానికి వీల్లేనే లేదు. చాలు. ఎన్ని సంగతులు చెప్పాను? 3 సంగతులు. ఏంటి మన వర్తమానం యొక్క అంశము? నూతన కార్యము. నూతన సంవత్సరంలో ప్రభు నూతన కార్యము చేసిన నూతన కార్యాన్ని బట్టి నూతన గీతము పాడి నేను ప్రభువుని ఏం చేయాలి? ఆరాధించాలి. ఏమి నూతనం చేసినాడు పాస్టర్ గారు అంటే, మొదటి సంగతి, ఒకప్పుడు నా హృదయము చెడిపోయిన, మోసకరమైన, ఘోరమైన, పాపమనే వ్యాధి కలిగిన, రాతి లాంటి, మొండి లాంటి, కఠినమైన హృదయం కలిగిన వాణ్ణి. అయితే ఈరోజు నా దేవుడు నాకు ఒక నూతనమైనటువంటి హృదయాన్ని ఇచ్చాడు. కాబట్టి దేవుడిచ్చిన నూతన హృదయంతో మరి నూతన కార్యాన్ని బట్టి నూతన గీతము పాడి నేను ప్రభువుని ఆరాధిస్తాను. రెండవది, ఒకప్పుడు నా మనస్సు చెడిపోయిన మనస్సు, చంచలమైనటువంటి మనస్సు, అస్థిరమైనటువంటి మనస్సు, కోతిలాంటి మనస్సు, అపవిత్రమైనటువంటి మనస్సు, దేన్ని చూస్తే దాని మీద ఆకర్షించబడి పరుగులెత్తే మనస్సు, అలాంటి నా మనస్సుని ఈ రోజున ప్రభు ఏం చేశాడు? నూతన పరిచాడు. ఒకటి, రక్షణ మనస్సునిచ్చినాడు. 2, ఆత్మీయమైనటువంటి మనస్సునిచ్చినాడు. 3వది, క్రీస్తు యేసుకు కలిగిన మనస్సునిచ్చినాడు. 4వది, జ్ఞానము కలిగిన మనస్సునిచ్చినాడు. 5వది, స్థిరమైన మనస్సు ఇచ్చాడు. ఆ హేతువుని బట్టి నేనేం చేయాలి? ప్రభువుని ఆరాధించాలి. 3వది, ఇప్పుడు నన్ను నూతన సృష్టి. ఒకప్పుడు నేను శిక్షకి పాత్రుణ్ణి, ఇప్పుడు క్రీస్తు యేసులోనికి రావడం ద్వారా, ఆయన నా జీవితంలో చేసిన నూతన కార్యము ద్వారా ఇప్పుడు ఏ శిక్షా విధి కూడా నాకు లేనే లేదు అన్న ముగింపు మాట. అందరం కలిసి చదువుకుందామా? విలాప వాక్యాలు 3వ అధ్యాయము 22, 23 వచనాలు మనం అందరం కలిసి చదువుకుందామా? ప్రభువుని ఆరాధించడానికి కలిగిన కారణం. విలాప వాక్యాలు 3వ అధ్యాయము 22, 23 అంటే 683వ పేజీ పాత నిబంధనలో. యెహోవా కృపగలవాడు, ఆయన వాత్సల్యత ఎడతెగక నిలుచున్నది గనుక మనము నిర్మూలము కాకున్నవారు. అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యత పుట్టుచున్నది. నీవెంతైనా మళ్ళీ ఒక నూతనం వచ్చింది, ఇంకొక నూతనది. ఏంటిదట? అనుదినము మన ఎడల ఆయనకు వాత్సల్యత నూతనముగా పుట్టుచున్నది అన్నాడు. అంటే దాని అర్థం ఏంటి? ప్రేమ. వాత్సల్యత అంటే ప్రేమ. ఎట్లా పుడుతుందట? ప్రతిరోజు. అంటే దాని అర్థం ఏంటో తెలుసా? ఫ్రెష్ లవ్. నిన్న ఉన్న ప్రేమగానే కాదు. ప్రతిరోజు, ఏ రోజుకి ఆ రోజే మన ఎడల ఆయన ప్రేమ ఎట్లాంటి ప్రేమట? నూతనమైన ప్రేమ కదా. మనుషుల ప్రేమ ఎప్పుడో ప్రేమ కదా, అందుకని రోజు రోజుకి ఆ ప్రేమ ఏమైపోతుంది చెప్పండి? మారిపోతుంది. మన మీద ఇంకా కోపం పెరిగిపోతూ ఉంటుంది. ప్రేమ అనేది ఉండదు. కానీ దేవుని ప్రేమ ఎటువంటి ప్రేమ అంటే, ఇక్కడ అన్నాడు ఎడతెగకుండా నిలిచే ప్రేమ. రెండవది, ప్రతిరోజు కూడా మన ఎడల ఆయనకి ఎటువంటి ప్రేమట? ఇట్స్ ఫ్రెష్ లవ్. నూతనమైనటువంటి ప్రేమ చూపిస్తున్నాడు. కాబట్టే మనం ఇంకా ఏమవలేదో తెలుసా? నిర్మూలము కాలేదన్నాడు. ఈ ఉదయకాల సమయంలో, ఈ నూతన సంవత్సరంలో ప్రభు మనకు అనుగ్రహించిన ఈ నూతన సంవత్సర దయా కిరీటాన్ని బట్టి ప్రభువుని ఆరాధించడానికి కలిగిన కారణం ఏంటి అంటే, ప్రభువా నా ఎడల నీ ప్రేమ నూతనమైన ప్రేమ, అది కూడా రోజు పుట్టేటటువంటి ప్రేమ. ఆ ప్రేమ చేత నన్ను ప్రేమిస్తున్నావు కాబట్టే నేను ఇంకా నిర్మూలము కాలేదు. నాకంటే గొప్పవారు, నాకంటే ఘనులైన వారు, నాకంటే అందచందాలు కలిగిన వారు, నాకంటే విద్యాబుద్ధులు కలిగిన వారు, నాకంటే ఐశ్వర్యవంతులైన వారు ఈ 2025వ సంవత్సరం జనవరి నెల 1వ తారీఖు మధ్యాహ్నం 12:05 సమయం చూడలేదు. కానీ నేను చూడగలుగుతున్నానంటే అది నా గొప్పతనం కాదు, కేవలం నీ ఉచితమైన కృప. బై ద గ్రేస్ ఆఫ్ గాడ్. కేవలం నీ ఉచితమైన కృప. రెండవది, నీ యొక్క నూతనమైనటువంటి వాత్సల్యత. ఫ్రెష్ లవ్. ప్రతిరోజు నన్ను అట్లా ప్రేమిస్తున్నావు కాబట్టి ఈ ఉదయకాల సమయంలో నా ఎడల నువ్వు చూపిస్తున్న నూతన ప్రేమను బట్టి, నువ్వు నాకు ఇచ్చిన నూతన హృదయాన్ని బట్టి, నువ్వు నాకు ఇచ్చిన నూతన మనస్సును బట్టి, నువ్వు నాకు ఇచ్చిన నూతన సృష్టిగా నన్ను చేసిన హేతువంతటిని బట్టి ఏమిచ్చి నీ రుణం నేను తీర్చుకోగలను. ఆయన ప్రేమకి ఏమిచ్చినా కూడా మనము రుణస్థులమే.
ఎంతగా ప్రేమించాడు మనల్ని అంటే తన ఆఖరి రక్త బొట్టు వరకు తన ప్రాణం పెట్టునంతగా ప్రభు మనల్ని ఏం చేశాడు? అంతగా ప్రేమించే వాళ్ళు ఈ భూమి మీద ఎవరూ లేరు. మానవుని ప్రేమకి పరిమితి ఉంది. ఇంత ప్రేమ లేదా కొన్ని సంవత్సరాలు ప్రేమ, వాళ్ళ మీద ఇష్టం ఉన్నంత వరకు ప్రేమ, వాళ్ళతో అవసరం ఉన్నంత వరకు ప్రేమ, వాళ్ళ మీద మోజు తీరిపోయే వరకు ప్రేమ అని మానవుని ప్రేమకి ఒక పరిమితి ఉంది, ఒక లిమిట్ అనేది ఉంది. మరి దేవుని ప్రేమకి నో లిమిట్. అందుకని 66 పుస్తకాలు, 1189 అధ్యాయాలు, 31,102 వచనాలు కలిగిన బైబిల్ గ్రంథంలో కీవర్డ్స్, మూలవాక్యము యోహాను సువార్త 3:16 ఏమని రాయబడి ఉంది? దేవుడు లోకమును ఎంతో అని దాన్ని అలా సాగదీస్తే ఎంతవరకు వెళ్తుంది? అది ఇన్ఫినిటీ. ఎంత ప్రేమించాడు దేవుడు అంటే, దేవుడు లోకమును ఎంత ప్రేమించాడంటే అని ఇంత ప్రేమించాడు అనలా. ఏమన్నాడు? దేవుడు లోకమును ఎంతో అంత అంటే ఇన్ఫినిటీ. దేవుని ప్రేమకి పరిమితి, మితి అనేది లేనే లేదు. అనంతమైనటువంటి ప్రేమతో ఆయన మనల్ని ఏం చేస్తున్నాడు? ప్రేమిస్తున్నాడు. అందుకని ఆయన వాత్సల్యత మన మీద ప్రతిదినము కూడా నూతనముగా కలుగుచున్నది. ఆ హేతువును బట్టి నేనేం చేయాలి? ప్రభువుని ఆరాధించాలి. ఇది ప్రభు మన ఎడల చేసినటువంటి నూతనమైనటువంటి కార్యం. ఈ నూతన కార్యాన్ని బట్టి నూతన సంవత్సరంలో నూతన గీతము పాడి నేను ప్రభువుని ఆరాధించబద్దులమై ఉన్నాం. తల్ల వంచుదాం, కళ్ళు మూసుకుందాం. చెప్పబడిన వాక్యాన్ని ఆధారం చేసుకుని మరి ఒక సహోదరుడు, ఒక సహోదరి మరి ప్రభు నీ జీవితంలో చేసిన 3 నూతన కార్యాలను జ్ఞాపకం చేసుకుంటూ ప్రభువుని మనం ఆరాధన చేద్దాం. ఆరాధించండి. పూజించి ఆరాధించిన బట్టి ప్రభా, నేను కూడా నీ నామం బట్టి ప్రభా నీ పాదం మీద సాగిలపడి నమస్కరించుకుని పూజిస్తున్నాను